మనకి జిందాల్ సమస్య ఒకటి ఉంది సార్. జిందాల్‌లో కూడా గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు. జీవో ఇచ్చేసి రైతుల మొఖాన కొట్టేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మొత్తం మీద మీ కూటమి ప్రభుత్వంలో రైతులకైతే న్యాయం చేశారు. పోరాటాలనేవి జరుగుతాయి. కానీ సమస్య పరిష్కరించడం అనేది చాలా ముఖ్యం. ఆ పాత్రనైతే కూటమి ప్రభుత్వం బాగా హ్యాండిల్ చేసింది. స్థానిక నాయకులు అందరూ కూడా మీలాంటి వాళ్ళందరూ కూడా కృషి వల్ల రైతులకైతే న్యాయం జరిగింది. ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని వెనకాతల కూడా గొంపకృష్ణ గారు బాగా కృషి చేశారు కంపెనీ రావడానికి అనేది స్థానికంగా ఉన్నటువంటి యువత మాట్లాడుకుంటున్నారు. సార్ ఏంటి సార్ దాని వెనకాతల ఎలాంటి కసరత్తు జరిగింది? ఒక మేజర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు. అంటే వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు. సో మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ గారు. హోమ్ మినిస్టర్ గారు మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి డీల్ చేయమని ఆవిడకి అప్పచెప్పారు. కొంతమంది అవగాహన లేని పిచ్చి సన్నాసులు ఏదో మాట్లాడుతుంటారు. ఎంపీ గారు సాల్వ్ చేయలేదు, ఇంకో సాల్వ్ లేదు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇలాంటి మేజర్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అది వాళ్ళ నిర్ణయం కాదు. ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ఎంపీ గారు కానీ వీళ్ళ నిర్ణయాలు కాదు. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. వాళ్ళు బాధ్యత తీసుకొని లోకేష్ అన్న వాళ్ళతో ఎంపీ చైర్మన్ సీఎం గారితో వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఎలాగనేది ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క బాధ్యత. ఆమె నిర్ణయం తీసుకోవాలి. ఆమె తీసుకున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో గత సంవత్సరాల ప్రభుత్వాలుగా ఇంతకుముందు ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయి. సో ఎవరు ఏమీ దీన్ని జిందాల్ చేసింది ఏం లేదు. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు రైతులు మనకు చాలా ఇంపార్టెంట్, రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్న దృష్టితో వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు తప్పితే ఇక్కడ ఇంతకుముందు మరి ఈ సమస్య ఇప్పుడు పరిష్కరించాము. మరి ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి ఎందుకు కనీసం ఇలా సమస్య వస్తుందని ఎవరు అడిగింది లేదు కదా. గవర్నమెంట్లో అప్పుడు ఉన్నారు కదా. జీవోలు ఇచ్చింది ఆలే, గవర్నమెంట్లో ఉన్నదే ఆలే, సమస్యలు క్రియేట్ చేసింది ఆలే. ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతున్నప్పుడు దగ్గరుండి ల్యాండ్లు ఇప్పించి అన్ని రకాల ఇది చేసింది, ఆ సమస్యలు సృష్టించింది కూడా వాళ్ళే. అది జనాలు అందరికీ తెలుసు. ఈరోజు ఏదో డ్రామాలు ఆడితే జనాలు ఈరోజు నమ్ముతారు అనుకుంటే అవన్నీ నమ్మరు. అది జనాలకు బాగా తెలుసు. సో మీరు పోనీ ఒక ఉదాహరణకి ఒక మెసేజ్ రిలీజ్ చేయండి. జిందాల్‌కి అసలు బాధ్యత ఈ ఈ పరిస్థితికి రావడానికి కారకులు ఎవరు అని ఒక మెసేజ్ పెట్టండి. మీకే ఆన్సర్ వస్తది. మీరు ప్రజా సర్వే చేయండి. సో కాబట్టి మేమేదో ఈరోజు ఏదో చేసేసామని డ్రామాలు ఆడితే అవన్నీ నమ్మరు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈ ప్రభుత్వము రైతుల పక్షాన నిలబడింది. అంతే విధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది ఆ రోజు సూపర్ 6లో లేదా ఎన్నికల హామీలో ఆ 20,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తాము ఈ 5 సంవత్సరాల కాలంలో అన్నది టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చెప్పిన మాట. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆ విధంగా ఈ రాష్ట్రంలో 20,00,000 ఉద్యోగాల కల్పన ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ అది గుర్తుపెట్టుకుంటే మంచిది.